లేకపోతే తెచ్చినావు ఎవరికి మొక్కుకున్నావన్నా? దేవునికి సమక దేవునికి. ఏం కోరిక కోరుకొని మొక్కుకున్నావు? మేము మంచిగా పంటలు పండాలి, మంచిగా బతకాలి, కొద్దిగా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు పిల్లలు అందరం ఇట్లా మొక్కుకున్నావు. అందరు ఆరోగ్యంగా ఉంటే మంచి. నా బిడ్డలు, నా కొడుకులు, అల్లుళ్ళు, కోడళ్ళు, భార్య, పిల్లలు మొక్కుకోరాదే నీ అమ్మాయి అయిపోతుంది ఒక పని. మీ ఇంటి పేరు ఏంది? మేము పల్లెపొలం. పల్లెపొల కాందరంతా బాగుండాలని మేకపోతే మొక్కుకున్నాడు అన్న. అంతేనా? ఇక మరి బిడ్డలు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మన్మన్లు, మన్మరాలు ఎంతమంది లెక్క పెడతావు పాటు? బాగానే 15 మంది. 15 మంది వాళ్ళకి ఎట్లా వచ్చింది? మేము కార్లు పట్టుకొచ్చినాం. 2 కార్లు పట్టుకొని ఇంతమంది వచ్చిండ్రు. ఎంత దూరం అవుతుంది అన్న ఈడికెంచి? 4 గంటల ప్రయాణం. గుడి గోపాలపట. అమ్మ ఏమైతుంది? నా భార్య. అందుకే నిన్ను మాట్లాడనిస్తలేదు. అర్థమైపోయింది. చూసిండ్రా, అన్నలను వదినలు మాట్లాడనిస్తారా ఎప్పుడన్నా? వదిన కాడికే పోదామండి మనం. వదినే ఏం కథ? సతాయించినవా? నడువు నడువు పోదాం పోదాం అంటాను. ఏమంటలేను మరదలు, అస్సలే ఏమంటలేను. నేను మంచిగా దేవుని దగ్గరకు వచ్చినాం. అన్నకు మంచిగా తల్లిగా మంచిగా వండి పెడుతున్నా దగ్గర తొక్కేసి దేవుని దగ్గరకు వచ్చినాం, మొక్కుకున్నాం. నాకు 9 మంది మనవలు మనవరాళ్ళు, 4 2 కొడుకులు, 2 బిడ్డలు, నా 2 అల్లు, 6 మంచిగా మంచి సంతానం మంచిగానే ఉన్నది. చక్కగా మేము ఉన్నాము. పుల్లు చదువుకుంటారు. పెద్ద మనవడు, మా తమ్మిని కొడుకు, మా తమ్మిని బిడ్డ, అందరూ జాతర బుడ్డదాన్ని వేసుకొచ్చిన. బిడ్డను కూడా వేసుకొచ్చింది. మా అల్లుడు, పెద్ద అల్లుడు, పెద్ద బిడ్డ, మరదలు, తమ్ముడు, వీళ్ళందరూ వాళ్ళే. నా మొత్తం మా బలగమే. మరి పల్లెపొల బలగం ఎవరిని తీసుకురాలేవా? పల్లెపొల బలగం ఎవరు తీసుకురాలే, మేమే ఇద్దరం వచ్చినాం. వదిన రాజ్యం. మాదే రాజ్యం. వదినే వాళ్ళ తమ్ముళ్ళని ఇట్లా తీసుకొని వదినే నువ్వు వచ్చేయాలా? వదినే కూరండి అంటే గుడ్డ మీద కోడే. వదినే నువ్వు వచ్చేయాలా? వదినే మరి నేను అంత కోడి నువ్వు దోస్తావా? గుడ్ల మీద ఉన్నది. నేను వస్తే కొడుకు మీద ఉంటాది. గుడ్లలో లేవా? చూడండి అమ్మ ముద్దుగా వదినే మంచిగా పాట పాడింది. వ్యవసాయం చేస్తారు కాబట్టి వాళ్ళకు మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని బాగా తెలుసు. బంగారు తల్లి మంచిగా పాట పాడింది మా వదిన నా కోసం. సంతోషం. పేరేంది వదినే? పల్లపు లచ్చక్క. లచ్చక్క సంతానం మొత్తం అంతా అన్న రాజ్యమే లేదు, వదిన రాజ్యమే. పల్లపు లక్ష్మి వదిన వాళ్ళతో మాట్లాడినాక యువతల బంధుకు వస్తే ఈ స్వామి నాకు బాగా ఎరక. ఈ స్వామితోటి ఒక 5-6 ఏళ్లతోటి పరిచయం నాకు అరుణ్ స్వామి. ఈ సామోళ్ళు జగరావు సామోళ్ళ చుట్టాలు. ఏమైతాడు జగరావు సార్? జగరావు సార్ వాళ్ళ కొడుకు. అందుకని నాకు బాగా ఎరక. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఈ స్వామితో ఒక్కోసారి ముచ్చట పెట్టిపోతే ఏం నడుస్తుంది, ఏం కథ, ఈ చిన్న జాతరలు ఏమవుతుంది, పెద్ద జాతరలు ఏమవుతుంది అన్నప్పుడు పోయినసారి మాట్లాడుకున్నాం. స్వామి మరి చిన్న జాతర కథ ఏంది? ఈ చిన్న జాతరని గవర్నమెంట్ వాళ్ళు మినీ మేడారం జాతర అని పెట్టినాం. అయితే యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది మండమెలిగే పండుగ. ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే అంటే పెద్ద జాతర అప్పుడేమో చిలకల గుట్టకు పోయి అమ్మవాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అట్లా కాకుండా ఈ మినీ మేడారం జాతరలో కేవలం మా ఇంట్లో నుంచి గుళ్ళ నుంచి గద్దెలకి అమ్మవాళ్ళని తీసుకొచ్చి ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది. స్వామి మరి అమ్మవారు చిలకల గుట్ట మీద ఉంటుంది కదా, మరి మీ ఇంట్లోకి ఏం తీసుకొస్తారు? మా ఇంట్లో నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ చీరేసారు ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత ఊరిలో ఉన్న గుడికి వెళ్తాము. గుళ్ళల్లో అమ్మవారి కుంట ఉంటుంది. అమ్మవారి పూజా సామాగ్రి అవన్నీ అలంకరించి ప్రత్యేకంగా దీప నైవేద్యాలతో అమ్మవార్లను పూజించిన తర్వాత అంటే ఈరోజు రాత్రి అక్కడి నుంచి అంటే గుళ్ళ నుంచి గద్దెలకు రావడం అంటే పూజారులందరికీ సమ్మక్క పూజారులు, సారలమ్మ పూజారులు గద్దెలకు వచ్చి అమ్మవాళ్ళకి ప్రత్యేకంగా నైవేద్యం పెట్టి జాగారాలు ఉంటూ రాత్రంతా పూజలు నిర్వహించడం జరుగుతుంది. మళ్ళీ ఈ చేపకు కూడా పుణ్యం రాత్రి అంతా పూజలు చేస్తారా? ప్రతి సంవత్సరము ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలలో అమ్మవార్లకి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తామమ్మా. మరి దర్శనాలు మాకు? దర్శనం అంటే పూజలు నిర్వహించే టైంలో అంటే రాత్రిపూట మాత్రం జనాలకు రాత్రి అంటే ఊర్లో నుంచి గద్దెలకు అమ్మవారు దాదాపు 11 ప్రాంతంలో వస్తారు. ఆ టైంలో ఏంటంటే పూజారులకు పూజా కార్యక్రమాలకు
ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా గుడిని మూయడం జరుగుతుంది. భక్తులకు ఎలా ఉండదు. అది తెల్లారని సేపు 4 గంటల సేపు 4 గంటల దాకా 4 గంటల దాకా 4 గంటల తర్వాత మళ్ళీ భక్తులకు ఇడుస్తారు, గుడి ఇడుస్తారు. దర్శనాలు మళ్ళీ 4 గంటలకే షురు అవుతాయి. 11 గంటలకు గుడి బంద్ అవుతుంది ఈరోజు. గుడి బంద్ అవుతుంది. ఇప్పుడు రాత్రిపూట అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే కుదరదు. ఎందుకంటే పూజలు ఇవి కూడా మళ్ళీ అప్పటి లెక్కనే పండుగ అప్పుడు పెద్ద పండుగ అప్పుడు చేసినట్టుగానే రాసి పూజలు చేస్తారా? పూజా కార్యక్రమాలు అట్లనే ఉంటాయి, కానీ ఏంటంటే అమ్మవార్లను తీసుకురావడం జరగదు. 2 ఏళ్ళకి ఒకసారి తీసుకురావడం జరుగుతుంది. స్వామి ఇప్పుడు మండమేలిగే పండుగ అంటే మీ ఇంట్లోకి అమ్మవారికి నైవేద్యం పట్టుకోవచ్చు. అమ్మవారికి కావాల్సినటువంటి పూజలను చేసి నైవేద్యం తీసుకొచ్చి అమ్మవారికి పెడతారు. మరి జాగారం ఎందుకుంటారు? పూజారుల నిష్ఠతోటి అమ్మవార్లను వశపరచుకోవాలి కాబట్టి ఈ మా పౌర్ణమి వెన్నెలలో పౌర్ణమి రోజు రాత్రిపూట ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అందుకే కదా వేరే గుళ్ళకు ఈ గుళ్ళకు తేడా ఏంటంటే అంత హైందవ సాంప్రదాయాలు ఉంటాయి, ఇక్కడ ఆదివాసీ సాంప్రదాయాలు. ఈ ఆదివాసీ పద్ధతులు ఇక్కడ ఆచారాలను బట్టే వెనుక పూర్వం నుంచి ఇప్పుడు అదే ఆచారాలు కొనసాగుతున్నాయి. కాబట్టి పౌర్ణమి అనేది అమ్మవారికి ప్రత్యేకంగా అన్నట్టు ఆ రోజు మాత్రమే పూజలు నిర్వహించడం జరుగుతుంది. పౌర్ణమి రోజు అమ్మవారికి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పౌర్ణమి, నేను కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నా, మీ అందరికి అమ్మవారి దర్శనం చేసుకున్నా, మీరు అందరికి చల్లగా బతకాలని మొక్కుకున్నా. మా తెలంగాణ పబ్లిక్ అంతా ఏ రోగం రోస్టు లేకుండా నిమ్మలంగా మానసిక ప్రశాంతతతో ఉండాలని మా తరపున కూడా జర రాత్రికి మొక్కాలి. సరే అమ్మ, తప్పకుండా. ఎందుకంటే పబ్లిక్ అంతా చూస్తున్నారు, మా పబ్లిక్ అందరి కోసం మొక్కాలి. ఓకే అమ్మ, తప్పకుండా. ఎందుకంటే ఇంతమంది ఈరోజు వేల సంఖ్యల నుంచి కేవలం ఆదివాసీల నుంచి ఇప్పుడు ఇతరులు కూడా వస్తున్నారు. దాదాపు కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇక్కడ ఏదో మహిమ ఉంది. అంత పవర్ఫుల్ శక్తివంతమైన తల్లులు కాబట్టి, కోరిన కోరికలు తీర్చే తల్లులు కాబట్టి అందరినీ చల్లగా చూస్తుంది. మీరు కూడా నిష్ఠతోని అమ్మకు పూజలు చేయండి, కోరిన కోరికలు తీరుస్తుంది. అట్లనే అమ్మవారి చూపు కూడా మీ మీద ఉంటుంది. అమ్మవారి చూపు మన మీద ఉంటుందా అని చెప్తున్నాడు స్వామి. నిమ్మలంగా అమ్మవారికి దండం పెట్టుకొని మంచిగా పూజలు చేసుకొని వచ్చిన స్వామి. నేను ఇంకొక ముచ్చట అడుగుదామని మర్చిపోయిన, చూసినవా నువ్వు అమ్మవారు వెన్నెల రాత్రి పూజలు వశపరచుకున్నాడు అనగానే నా దిమాకా అంత ఎటేటో పోయేసి వచ్చింది స్వామి. ఇప్పుడు మరి ఇంత చేస్తారు కదా, కానీ మీరు ఈ కోయ పూజారులు ఎవరైతే ఉన్నారో, సమ్మక్కకు పూజ చేసేటోళ్ళు కానీ సారకకు పూజ చేసేటోళ్ళు కానీ మీరు కొలుపు చెప్పారు కదా, మరి అవి ఉండవమ్మా మా దాంట్లో. అట్లాంటివి ఉండవు, ఎవరికి ఏం చెప్పరు అట్లాంటివి ఉండవు. ఏంటంటే మా మేడారం జాతర గురించి చాలా తప్పుడు ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే అమ్మవారి చరిత్ర, అమ్మవార్ల మీద కూడా స్టడీ చేయాలి, ఆ చరిత్ర మీద స్టడీ చేయాలి. ఇట్లే చాలా తప్పుడు ప్రచారం జరిగింది మేడారం జాతర మీద. అసలు పూజారులు అంటే ఐడెంటిటీ లేకుండా పోయింది. ఇప్పుడు మీరు పూజ చేస్తారు కదా అన్న, రాత్రికి పూజ చేసి రాత్రి అంతా జాగరం ఉంటారు. మరి మీ భోజనము అవన్నీ ఏమి ఉండయా? మొత్తం ఒక పొద్దేనా? పున్నమి రోజు అంతా ఒక పొద్దేనా? మొత్తం ఒక పొద్దు, రాత్రి కూడా ఒక పొద్దు ఉంటాం. అందుకని అంత నిష్ఠతో పూజలు చేస్తాం కాబట్టి మనకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఇట్లా తెల్ల బట్టలు ఎందుకు వేసుకుంటారు తమ్మి? నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా. పూజారులు అంటే ఎర్ర బట్టలు, పచ్చ బట్టలు వేసుకుంటారు కదా, మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లా తెల్ల బట్టలు వేసుకుంటారు. ఏంది ప్రత్యేకత దీనికి? ఏంటంటే అంత నిష్ఠ, తెలుపు అంటేనే ప్యూర్ కదా, అంత నిష్ఠతోటి పూజ చేస్తాం కాబట్టి, అంత పవిత్రంగా చేస్తాం కాబట్టి ఈ వారం రోజులు చాలా నిష్ఠగా పవిత్రంగా చేస్తాం కాబట్టి అందుకనే తెలుపు ఎప్పు బట్టలు వేసుకోవడం జరుగుతుంది. స్వామి మరి పోయిన గీతకు వచ్చినప్పుడు ఇక్కడ గుళ్ళు నిర్మిస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు కదా. మళ్ళీ కొంతమంది అంటారు గుడి అనేది గాడితే ఇక అమ్మవారు ఆదివాసి ఎందుకు అవుతుంది కానీ కాదు అంటారు కొంతమంది పబ్లిక్. కొంతమంది గవర్నమెంట్ ఏమన్నా గుళ్ళు నిర్మిస్తాము, లైన్లు లేవడతాము, ఇక్కడ అన్ని కోటర్స్ అంటారా, సత్రాలు కడతాము, ఇవన్నీ అన్నారు కదా. మరి నిజంగా నిర్మిస్తారా? మేమైతే దానికి ఒప్పుకోము. ఎందుకంటే సహజ సిద్ధంగా వెలిసిన తల్లులు, అడవిలో పుట్టిన తల్లులు కాబట్టి ఇట్లానే ఉండాలి. దాని గోపురాలు కడతాము, దీన్ని డెవలప్ చేస్తామంటే మాత్రం ఒప్పుకో. ఎందుకంటే ఈ కల్చర్, ఈ సిస్టమ్ అనేది అంతరించిపోద్దాం. అందుకనే మేము గుళ్ళు గోపురాలకు మాత్రం ఎటువంటి సందు పెట్టనీయం. కడితే కట్టుకొని కానీ బయట ఎటన్నా కట్టుకోండి, కానీ సత్రాలు మాత్రం కట్టాలి. వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా సత్రాలు, ఈ డ్రింకింగ్ వాటర్, ఈ టాయిలెట్ వసతులు చేయాలి, కానీ గుడి వద్దు. ఎందుకంటే మేడారం ప్రసిద్ధి, మేడారం జాతర అంటేనే ఇది కదా, వనంలో వెలిసిన తల్లులు, సహజ సిద్ధంగా వెలిసిన తల్లులు కాబట్టి ఎటువంటి గోపురాలు మాత్రం నిర్మించడానికి వీలు లేదు. గుడ్లకి ఇట్లా కట్టడానికి మేము ఒప్పుకోము, కానీ వచ్చిన పబ్లిక్ అందరికీ సౌలత్ ఉండాలి కాబట్టి సత్రాలు కట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, సడాకులు చేయాలి మంచి. కానీ
నేను మేమే కదా మరి పుచ్చుకున్నా నేను సడకులు అన్నా. అందుకని ఇవన్నీ వేయాలి అని అరుణ్ పంతులు చెప్తున్నారు. నేను ఆయనతో ఒకసారి మాట్లాడుతుంటే లేడా స్వామి? ఉన్నారమ్మా, అందరూ ఊర్లో ఉన్నారు, పూజా కార్యక్రమాల్లో ఉన్నారు. ఆడే ఇప్పుడు ఈడే 11 గంటలకి ఏమో ప్రత్యేకమైన పూజ చేస్తారంటే ఏంటంటే ఈ పౌర్ణమి వెన్నెలలో అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి కదా, అట్లే భక్తులు చాలా మంది వస్తారు. ఊరు చుట్టూ అష్టదిగ్బంధనం చేయడం జరుగుతుంది, కట్టడి చేయడం జరుగుతుంది. ఎటువంటి దుష్టశక్తులు కళ్ళు ఇంతమంది భక్తుల దృష్టి తాకకుండా ఊరు చుట్టూ కట్టడి చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఊరు చుట్టూ అష్టదిగ్బంధనం చేస్తారంటే వచ్చిన పబ్లిక్ ఎవరికి దిష్టి తగలకుండా, వచ్చిన వాళ్ళకి ఎవరికి కష్టం కలగకుండా ఉండాలి. కాబట్టి అమ్మవారికి పూజ చేయనికే ఇప్పుడు లోపల పూజలు నడుస్తున్నాయి ఊర్లో. కాబట్టి జగరావు స్వామి ఆడున్నాడు, అక్కడే ఉన్నారు, గుళ్ళో ఉన్నారు అందరూ. స్వామికి చంద్ర వచ్చింది, శనార్థులు చెప్పిందని చెప్పు. సరే తప్పకుండా స్వామి పబ్లిక్లకు పోతా జరా నడుండి, పబ్లిక్లకు పోదామండి.